హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది షణ్ముఖ్ మోటో బ్లాగ్స్. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండ్ నా ఫస్ట్ ట్రిప్ వచ్చేసి హైదరాబాద్ టు వరంగల్ వెళ్తున్నాను. అండ్ వరంగల్లో నేను భద్రకాళి టెంపుల్ అండ్ 1000 పిల్లర్స్ టెంపుల్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ వరంగల్ అనగానే నాకు స్పెషల్ ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది చైల్డ్హుడ్ చిన్ననాటి ఇది రోజులు వరంగల్లో గడిపాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నా హ్యాపీనెస్, నా చైల్డ్హుడ్ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షణ్ముఖ్ మోటో బ్లాగ్స్. మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇనిషియల్లీ నేను కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. బట్ నాకు మీ సజెషన్స్ కావాలి, మీ అడ్వైస్ కావాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షణ్ముఖ్ మోటో బ్లాగ్స్. థ్యాంక్ యూ. పెట్రోల్ కొట్టించాలి, ఫుల్ ట్యాంక్ చేయించి వెళ్ళిపోవాలి. చలో, జై శ్రీరామ్. ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళేసరికి వరంగల్ వెళ్ళు దారి అంటే వరంగల్ చేస్తుందా మనకు చెప్తుందా వరంగల్ వెళ్ళు దారి. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఇది పాత రోడ్, ఇది ఓన్లీ ఇది ఒక్కటే ఉండే రోడ్. ఇప్పుడు అక్కడ మొత్తం ఎక్స్టెండ్ చేశారు కానీ ఒక 15 years బ్యాక్ ఓన్లీ ఇది ఒక్కటే సింగిల్ రోడ్. డ్యామేజ్ అయింది, ఫాస్ట్గా డెవలప్ అయింది. సో గైస్, మనం భువనగిరి వరకు వచ్చేసాము. ఇది భువనగిరి ఫోర్ట్. దీన్ని ఎలిఫెంట్ రాక్ అని కూడా అంటారు, ఎలిఫెంట్ షేప్లో ఉంటుంది కాబట్టి. అండ్ దీని తర్వాత భువనగిరి తర్వాత ఒక ప్లేస్ వస్తుంది రాయగిరి అని, యాదగిరిగుట్టకి వెళ్ళే రూట్లో. సో ఎంతమందికి తెలుసు, మన హైదరాబాద్లో బుద్ధుడి విగ్రహము అదే ఒక్కటే స్టోన్ అక్కడి నుంచే తీసుకొచ్చారు, రాయగిరిలో ఒక కొండ. సో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన గల్లీ. సో ఇదొక టెంపుల్ అనమాట, చాలా పాత టెంపుల్. ఆల్మోస్ట్ ఒక 50-60 ఇయర్స్ నుంచే ఉంది ఇది టెంపుల్. ఉండేది అంతా ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేసారు మోరీ అంతా. సో ఇక్కడ మాకు తీపి జ్ఞాపకాలు అనమాట. ఈ మోరీ దగ్గర మేము లైన్గా ఇట్లా అని కూర్చుంటుండే. కజిన్స్ ఇగో ఇక్కడ పక్కన ఫ్రెండ్ ఉంటుండే. అర్జెంట్ వస్తున్నప్పుడు బాత్రూమ్ అక్కడ ఫుల్ ఉంటే ఇక్కడ అంతా కూర్చుంటుండే లైన్లో మేము. సో అదొక ఫన్నీ మూమెంట్. అండ్ ఇది వచ్చి క్లోజ్ చేసి సిమెంట్ తోటి కప్పేశారు. సో ఇక్కడ క్రికెట్ ఆడుతుండే, అక్కడ క్రికెట్ ఆడుతుండే, అదంతా కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు మోర్లో బాల్ పడితే అట్లనే మేము చేతితో తీసుకునే వాళ్ళము. అండ్ సంక్రాంతి వచ్చిందంటే ఈ అపార్ట్మెంట్ ఈ బిల్డింగ్లో మేము లైట్లు ఎగిరేసేవాళ్ళం. ఆంటీ పర్మిషన్ ఇకపోయినా కూడా మేము ఆంటీ ప్లీజ్. సో మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న తలుపు ఉండే, ఓకేనా. సో ఈ చిన్న తలుపు నుంచి వస్తుండే ఈ కార్నర్ వరకు మేము క్రికెట్ ఆడుతుండే ఇక్కడ అంతా. సో మేము ఇక్కడే వాడుకునేటోళ్ళం మేము. ఇక్కడ పెద్ద జామకాయ చెట్టు పోయింది ప్రస్తుతము. సో పడుకునే ఎప్పుడు వాన వస్తే అప్పుడు దాన్ని మనం ఊస్తుండే, ఇంటికి వచ్చేస్తుండే, ఇట్లా లోపల గురుకుతుండే.
చెప్పు. కాదే Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. 8-7. సో ఇక్కడ నుంచి ఒక టెంపుల్కి వెళ్ళాలి, పద్మాక్షమ్మ టెంపుల్ అని. సో అక్కడ నుంచి మనం బ్యాక్ టు హైదరాబాద్. చలో బాయ్ బాయ్ మామ. బాయ్ బాయ్. సో ఈ లెఫ్ట్ సైడ్ శివుడు టెంపుల్ కూడా ఆల్మోస్ట్ 100 years బ్యాక్, అది ఇంకా ఓల్డ్ ఉండొచ్చు. జై శ్రీరామ్. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో కొండ మీద, అదే పద్మాక్షమ్మ టెంపుల్. సో అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. లేదు ఇంకా టెంపుల్ ఓపెన్ ఉందో లేదో తెలియదు. ఓపెనే ఉంటుంది మ్యాక్సిమం. ఓపెనే ఉంది. Neon hums like a subtle thrill. ఇది పద్మాక్షమ్మ టెంపుల్. ఇది కూడా ఆల్మోస్ట్ కాకతీయ సామ్రాజ్యం ఆ టైం కంటే ఇంకా పాతదంట. చాలా బాగుంటుంది, చాలా ప్లజెంట్ కూడా ఉంటుంది, బాగుంటుంది.
సో రిటర్న్ రైట్లో మనకి ఫస్ట్ టోల్ గేట్ కోమల్లా టోల్ ప్లాజా. ఇంకొకటి వస్తుంది, అది భువనగిరి దగ్గర. అంతే, ఈ రెండే వస్తాయి మనకు. ఇంతకుముందు మీలో ఎంతమందికి ఫాల్సా అనే డ్రింక్ తెలుసు? ఎంతమంది తాగారు? ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ఫేమస్ ఫాల్సా షాప్ ఉంటుంది ఎర్రగడ్డలో. లోకల్ థియేటర్ అని ఉంటుంది, లోకల్ థియేటర్ పక్కనే. సో ఇదే ఫాల్సా షాపు, చాలా ఫేమస్ ఇక్కడ. సో గైస్, ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం. ఎండ మతుకు టూగా తీరిపోయింది. అండ్ మనకు ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది అంటే ట్రిప్ 9.8 కిలోమీటర్స్ వచ్చింది టోటల్ ట్రిప్. సో ఓవరాల్ 350 అట్లా. సో ట్రిప్ మటుకు మంచిగా స్మూత్గా అయింది. బండి కూడా ఇక్కడ ట్రబుల్ ఇవ్వలేదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయి ఉంటుంది. బట్ మీ సజెషన్ ఇంపార్టెంట్. మీ సజెషన్స్ కూడా ఇవ్వండి, సో దట్ నెక్స్ట్ వీడియో కల్లా నేను ప్రిపేర్ అవుతాను. అండ్ ప్లీజ్ గైస్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షణ్ముఖ్ మోటో బ్లాగ్స్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, జై హింద్.